మీరు అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకోండి, ఆయన నమ్ముకున్న మనందరం కూడా ఏమై ఉన్నాం, ధన్యులు అండి. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరం కూడా మనం ధన్యులు. ఎందుకంటే ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఎప్పుడంటే కీర్తన 46 కీర్తన 1 యెహోవా ఆపత్కాలమందు మన దేవుడు ఏమై ఉన్నాడంటే నమ్ముకోదగిన వాడై ఉన్నాడు, నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు నమ్మకమైన వాడంటే ఆపత్కాలంలో నీకేమై ఉన్నాడంటే, నీకు ఆపద వస్తుంది, నువ్వు ఏడుస్తుంటే, నువ్వు కన్నీరు కారుస్తుంటే నమ్ముకోదగిన సహాయకుడుగా ఉన్నాడండి. ఈ యొక్క రాత్రి ఇక్కడ కూడిన మీతో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ ఆపత్తులో నువ్వు కూర్చుని ఉన్నావేమో, ఒకవేళ సహాయం కోసం నీకు సహాయం చేసేవారు దూరం అయిపోయారని ఏడుస్తూ ఇక్కడ కూర్చున్నావేమో, తప్పకుండా నా దేవుడు, నేను ఆరాధిస్తున్న నా యేసయ్య మీతో చెప్తున్నాడు ఏమనంటే, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడిగా ఉంటానని చెప్తున్నాడు. నువ్వు ఏ ఆపదలో కూర్చున్నా, ఎలాంటి పరిస్థితులు ఇక్కడ కూర్చొని ఉన్నా, తప్పకుండా నమ్ముకోదగిన సహాయకుడు అండి. నమ్మదగిన నా దేవుడు, నమ్మదగిన సహాయకుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టక ఆదరిస్తూ సహాయం చేస్తా ఉన్నాడండి. ఈరోజు ఒక కుటుంబాన్ని, నేను ఆయన నమ్ముకున్న కుటుంబాన్ని మీకు పరిచయం చేసి త్వరగా ముందుకు వెళ్ళటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆయన నమ్ముకున్న ఒక కుటుంబాన్ని మీకు ఈరోజు పరిచయం చేస్తా. అది యేసు ప్రేమించిన కుటుంబం, యేసుని ప్రేమించిన కుటుంబం. యేసు కూడా ఏం చేశాడంటే ఆ కుటుంబాన్ని ప్రేమించాడు. ఆ ప్రేమించిన కుటుంబంలో కూడా ఏమొస్తాయి అంటే శ్రమలు రాకుండా ఏమి మానవు. ఏమంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు రావంటే తప్పకుండా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో ఆయన ఆశ్రయముగా ఉంటాడు. ఆ శ్రమల్లో ఆయన నమ్ముకోదగిన ఆ సహాయకుడిగా ఉంటాడండి. యేసును ప్రేమించిన ఈ కుటుంబంలో ఆ యొక్క మరియా, మార్తా, లాజరు అనే 3 వ్యక్తులు ఉన్నారు. ఆ కుటుంబంలో 3 ఉండేవారు. వారు యేసును ప్రేమించిన కుటుంబంగా ఈ కుటుంబం ఉందండి. ఆ యొక్క ఒక సమయంలో ఏమయ్యాడంటే, లాజరు అనే వ్యక్తి ఏమయ్యాడంటే రోగి అయి ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, చనిపోయాడు. కబురు పంపించారు. ఎవరికంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి కబురు పంపించారు. ఏమనంటే, అయ్యా నువ్వు ప్రేమించే లాజరు ఏమై ఉన్నాడు, చదవండి అమ్మ లూకా సువార్త 11వ అధ్యాయంలోకి మనం వెళితే, నువ్వు ప్రేమించేవాడు ఆ యొక్క రోగంతో పడి ఉన్నాడు, చనిపోయాడయ్యా, అతను రోగంతో ఉన్నాడు, నువ్వు రావాలయ్యా అంటే ఆయన ఏం చేశాడు, 2 రోజుల్లో కొంచెం లేట్ చేశాడు. లేట్ చేస్తే ఏమయ్యాడంటే ఈ లోపులోనే లాజరు చనిపోవడం జరిగిందండి. లాజరు ఏమయ్యాడు, చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మరియా, మార్తా ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే చాలా దుఃఖపడతా ఉన్నారు, చాలా వేదన పడతా ఉన్నారు. వారి జీవితాల్లో చాలా భయంకరమైన పరిస్థితులకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కుటుంబం సంతోషంగా ఉండేది. యేసు ఎప్పుడు వెళ్ళినా ఆ ఇంటిని దర్శిస్తానే ఉండేవాళ్ళు. బేతనీయకి ఎప్పుడు వెళ్ళినా ఆ యొక్క కుటుంబాన్ని దర్శించకుండా ఉండేవారు కాదు. ఆ కుటుంబాన్ని దర్శించే కుటుంబంలో, ఆయన ప్రేమించే ఆ కుటుంబంలో ఏమొచ్చిందంటే ఆపద వచ్చింది. వాళ్ళ సహోదరుడు ఏమయ్యాడంటే చనిపోయాడు. మరియానేమో ఆయన పాదాల దగ్గర ఎప్పుడు విడిచిపెట్టేది కాదు. మార్తానేమో ఆయనకి ఏం చేస్తా, ఉపచారం చేస్తా ఉండేది, పరిచర్య చేస్తా ఉండేది. ఆ కుటుంబంలో కూడా ఏమొచ్చిందంటే గొప్ప విపత్తు వచ్చి పడింది. ఆ విపత్తు వచ్చి పడితే ఏం చేయాలో తెలియక భయంకరమైన ఆ యొక్క పరిస్థితుల్లో ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కొంచెం లేట్ అయినా సరే ఏం చేశారంటే ఆ ప్రాంతానికి మరలా వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత ఇక ఏమయ్యాడంటే అతను చనిపోయాడయ్యా. ఇక అతని గురించి మనం ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంచెం బాధపడతాం తప్ప మనం ఏమీ చేయలేమని ఒకరికొకరు ఏం చేస్తున్నారంటే చెప్పుకుంటా ఉన్నారు, ఒకరికొకరు మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ ఆయన చెప్తూ ఉన్నాడు, తప్పకుండా ఏం చెప్తున్నాడంటే ఆయన, మరి మార్తా నీవు నమ్మిన ఎడల ఏం చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. నిజంగా ఏదో డెడ్ బాడీ కనబడుతుంది, ఆ బాడీ పూడ్చివేయడం జరిగింది. కానీ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, చదువమ్మ మాట చదివితే, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను ఏం చేస్తావు, నీవు చూస్తావు. నీవు నమ్మితే తప్పకుండా ఏం చేస్తావంటే దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. హల్లెలూయా. ఈ రాత్రి మీరు నమ్మితే మీ ఎదుట ఎలా
ఎలాంటి పరిస్థితులు ఉన్నా, చాలా క్లిష్టమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నా, చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురు కనపడుతున్నా, నమ్మితే తప్పకుండా నువ్వేం చూడబోతున్నావంటే దేవుని యొక్క మహిమను చూడబోతూ ఉన్నావు. నమ్మిన వారందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. తప్పకుండా నీవు నమ్మగలిగితే నమ్మకంతో నువ్వు సాగగలిగితే నీవు ఉన్న పరిస్థితిని చూడొద్దు. మార్తా, నువ్వు అక్కడున్న సమాధిని చూడొద్దు, అక్కడున్న డెడ్ బాడీని నువ్వు చూడొద్దు. నువ్వు నన్ను నమ్ము. నేనేం చేస్తానంటే గొప్ప కార్యం చేయబోతున్నాను, అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాను. కనుక నువ్వేం చేయాలంటే నమ్మాలి. హల్లెలూయా. మీరు ఈరోజు నమ్మగలిగితే ఎలాంటి పరిస్థితినైనా నా ప్రభు నేను ఆరాధిస్తున్న యేసయ్య దాన్ని మార్చగలడు. నువ్వు చూసినట్లు ఆయన చూడట్లేదండి, మనం అనుకున్నట్లుగా ఆయన అనుకోవట్లా, నువ్వు ఊహించినట్లుగా అదేమి లేదు. వాళ్ళు ఊహించుకుంటున్నారు ఏమనంటే, అయ్యా ఆ బాడీ ఏమవుతుంది, వాసన వస్తుందయ్యా, నువ్వు తీయడానికి ఇక సమాధి చేయబడి అతను చనిపోయి 4 రోజులు అయిపోతుంది, వాసన వస్తుందయ్యా అంటే పర్లా ఏం చేయమన్నాడు, రాయని ఒక్కరు దొరిలించండి అని చెప్పి లాజరు బయటికి రానంగానే ఏం చేశాడు, బయటకు వచ్చాడండి. నేను ఈరోజు లాజరు గురించి, చనిపోయిన లాజరు బయటికి రమ్మంటే వచ్చాడన్న విషయం కాదు కానీ చెప్పేది, ఒకవేళ నీకు అలాంటి క్లిష్ట పరిస్థితి ఉన్నా, ఇక ఈ అప్పులు తీరవు, లేకపోతే ఈ రోగం పోదు, లేకపోతే ఈ యొక్క నా బ్రతికి ఇంతే, ఎంత ప్రార్థన చేసినా నీకు నేను ఎంతే అనుకుంటున్నా నీ జీవితాల్లో చెప్పబడుతుంది. నమ్మితే ఏం చేస్తావు, నువ్వు దేవుని మహిమను చూడబోతూ ఉన్నావు. నువ్వు నమ్మితే తప్పకుండా గొప్ప మహిమతో మనల్ని నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ఈ యొక్క రాత్రి గొప్ప మహిమతో మనందరినీ కూడా తాకబోతూ ఉన్నాడు. నమ్మగలిగితే నువ్వు గొప్ప కార్యాన్ని చూస్తావండి మన జీవితాల్లో, నా జీవితంలో కూడా. నేను అనేక విషయాల్లో ప్రభువుని ఆయన మీద ఆధారపడడం, ఆయన్ని ఆశ్రయంగా చేసుకోవడం, ఇక మన చిన్న దగ్గర నుంచి మాకు తెలిసి తెలియని వయసు నుంచి అయ్యగారు ఒకటే చెప్పేవారు, ఏమనంటే, అయ్యా మనుషుల్ని నమ్ముకుంటే ఒకవేళ నేను సహాయం చేస్తే, లేకపోతే ఎవరన్నా సహాయం చేస్తే, ఎందుకంటే అంతకుముందు మా నాన్నగారు చనిపోయిన తర్వాత కొంతమంది అందరూ కూడా ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో మేము ఉంటే, ఎంతో దుఃఖకరమైన యొక్క పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా సహాయం చేస్తారని చూస్తూ ఉంటే ఎవరు సహాయం చేసేవాళ్ళు కాదు. ఆ యొక్క పరిస్థితుల్లో చెప్పారు, ఏమనంటే, అయ్యగారు, అయ్యా ఎవరు కూడా ఏం చేయలేరు, మీకు సహాయం చేయలేరు, తప్పకుండా మీరు నమ్ముకున్న యేసుని, ఆయన సహాయాన్ని కోరకుండా, ఆయన ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు అని చెప్పి అయ్యగారు మాకు తెలిసి తెలియని నా 9th క్లాస్ 10th క్లాస్ విషయాలు దగ్గర నుంచే అయ్యగారు మాకు పరిచయంగా ఉండి చక్కగా ఆయన చెప్పడం జరిగిందండి. ఏంటంటే, మేము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. మా నాన్నగారు చనిపోయి చాలా క్లిష్ట పరిస్థితులకు వెళ్ళిపోయాం, చాలా దీన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అయ్యగారు చెప్పేవాళ్ళు, ఏమనంటే, అయ్యా మీరు దేవుడి మీద అనుకోండి, తప్పకుండా ప్రభు మిమ్మల్ని ప్రయోజకులుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రయోజనకరమైన పాత్రలుగా మిమ్మల్ని బలపరుస్తాడయ్యా అంటే, నిజంగా ఆ రోజు నమ్మడానికి ఏమి లేదండి. నిజంగా మేము కుటుంబాలుగా అవుతామని ఆశ లేదు, ఒక కుటుంబాలుగా మేము సెట్ అవుతామనే ఒక నమ్మకం లేదు. నలుదిశలా భయం ఆవరింపగా నిజంగా ప్రభువుని ఆధారం చేసుకుని ఆయన్ని ప్రార్థించటం, ప్రతి ఒక్క విషయంలో ప్రార్థనతో ఎదుర్కోవడం మాకు నేర్పించారండి. ఏ చిన్నదొచ్చినా ఈ రోజు కూడా నా పిల్లలకు కూడా నేను అదే నేర్పిస్తా ఉన్నా. ఏ చిన్నదొచ్చినా సరే ఏం చేస్తామంటే ప్రార్థనతో ఎదుర్కోవాలి. మనం తప్పకుండా ప్రార్థన చేయండి, ఆయన ఆశ్రయంగా చేసుకోండి అయ్యా అంటే ఆయన ఆశ్రయంగా చేసుకున్నామండి. ఈరోజు మమ్మల్ని మేము 3 అన్నదమ్ములు, 3 కూడా అనాథులుగా విడవలేదు. మమ్మల్ని ఆయన నమ్ముకున్నందుకు మమ్మల్ని ఒక త్రాగుబోతులుగా మార్చలేదు, ఒక జోదగాళ్ళగా మమ్మల్ని మార్చబడలేదని, ఒక వ్యభిచారం చేసే వ్యక్తులుగా మేము మార్చబడి, ఒక పరిశుద్ధమైన వారిగా దేవుని సన్నిధిలో మా యవన జీవితాన్ని కాపాడుకోవడానికి కారణం ఏంటంటే
మా ప్రభువుని పరిశుద్ధుడైన యేసుని మేము అంగీకరించడం వల్ల, అంతేకాకుండా మిమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న అయ్యగారు అనేక విషయాల్లో గైడెన్స్ చేస్తూ నడిపించటం వల్ల మేము తప్పకుండా మా యవ్వన కాలాన్ని కాపాడుకుంటా ఉన్నాం. అలా మా సాగుతున్న మా జీవితాల్లో ప్రభు అద్భుతాలు చేయకుండా మారలేదు. నిజంగా చిన్ననాడే తండ్రిని కోల్పోయాం. కొంచెం తెలుస్తుంది, కొంచెం మంచిగా నడుస్తున్న టయాల్లో మళ్ళా తల్లిని కూడా కోల్పోవడం జరిగింది. నిజంగా అప్పుడు చెప్పారు ఏమని అంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను ఏం చేస్తాడు, చేరదీస్తాడండి. నిజంగా చేరదీయడం, ఆయన ఆదరించడం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ రోజు వరకు కూడా ఆ యొక్క ఆదరణని నేను పొందుతూ ఉన్నాం. మీరు కూడా తప్పకుండా నమ్మితే నిజంగా మేము మార్చబడతాం, మేము కుటుంబాలుగా అవుతామనే నమ్మకం మాకు లేని స్థితిలో నమ్ముకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. మమ్మల్ని ముగ్గురిని కూడా 3 కుటుంబాలుగా చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మేము వెళ్ళి సంబంధాలు ఎత్తుక్కోవాలా, తప్పకుండా మాకు కావాల్సిన బిడ్డలను మాకు సర్దుబాటు చేసి మంచి బిడ్డలని ముగ్గురిని కూడా ప్రభువుని తెలుసుకున్న వారిని ఇచ్చాడు. ఇలా ఐక్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన్ని నమ్ముకోవడం వల్ల, ప్రభువుని విశ్వసించటం వల్ల అని చెప్పి నేను సగర్వంగా చెప్తాను. మీరు కూడా మీ జీవితాల్లో ఆయన నమ్ముకుంటే ఎన్నడూ మహిమను చూస్తాం. మీరున్న పరిస్థితిని చూడొద్దు, మీరున్న కూర్చొని ఉన్న పరిస్థితిని చూడొద్దు, మీరు పడి ఉన్న పరిస్థితిని చూడొద్దు. తప్పకుండా నీవు నమ్మిన ఎడల ఏం చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. అబ్రహాముకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు, నీకు పిల్లల్ని ఇస్తానయ్యా. కానీ పిల్లలు వెంటనే కలగలేదు. దానికోసం ఏం చేశాడంటే కొంత వేచి ఉన్నాడు, కనిపెట్టాడు, ప్రార్థన చేశాడు. హెబ్రీ పత్రిక 11:11 చూద్దాం, చదువు త్వరగా. విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు ఏమై ఉన్నాడంటే నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీకు వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను గనుక ఆమె వయస్సు ఉడికిపోయింది, స్త్రీ ధర్మం లేదు ఆమెకి. కానీ వాగ్దానం చేసిన వాడు ఏమై ఉన్నాడు, నమ్మదగిన వాడని. ఆ యొక్క వాగ్దానాన్ని ఏం చేసిందంటే విశ్వసించింది గనక ఆ వాగ్దానం వల్ల ఆమె ఏమైందంటే శక్తి పొంది గర్భాన్ని ధరించిందండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా జరిగిద్దనడానికి ఏమాత్రం కూడా అవకాశాలు లేవు. అబ్రహాముకి ఇక పిల్లలు పడడానికి అవకాశం లేదు. అవకాశం లేని స్థితిలో కూడా వాగ్దానం చేసిన వాడు ఏమై ఉన్నాడు, నమ్మదగిన వాడు. అంతే మన దేవుడు అవకాశాలు లేని పరిస్థితుల్లో కూడా ఏం చేస్తాడు, ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని కూడా అనుకూలపరుస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రతికూలంగా ఉన్నాయా, నీ ఎదుట చూస్తున్న ప్రతి పరిస్థితి కూడా ప్రతికూలంగా కనపడుతుందా, ఆ స్థితిని ఏం చేస్తాడు, అనుకూలంగా మారుస్తాడు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. మార్కు సువార్త 16:16 వెళదాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుతారో వారికి ఏముంటదంట, రక్షణ ఉంటది. నమ్మని వానికి 2 విషయాలు చెప్పాడు. ఒకటేమి దాంట్లో ఇంకా పొడిగించటాలు తగ్గించటాలు ఏమీ లేవు. నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళు రక్షించబడతారు, నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడింది. మనం ఈరోజు ఎలా నమ్మాలంటే నమ్ముకుంటాంలో ఏంటంటే నేను కూడా ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పి మన పరిస్థితులు మానకుండా, రక్షించబడకుండా, నువ్వు బాప్తిసం తీసుకోకుండా నువ్వు ఎంత నడిచినప్పటికీ, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినప్పటికీ రక్షణ అనేది నీకు రాదు. శిక్షకే పాత్రలు అవుతావు, శిక్షకే పాత్రలు అవుతారండి. మేము పరిచర్య చేయలేదా అంటే పరిచర్య చేశారు. అయ్యా మేము కానుకలు ఇవ్వలేదా అంటే కానుకలు ఇచ్చావు.
నువ్వు ఎన్ని ఇచ్చినా నీకేమి లేదు. రక్షణ లేకపోతే శిక్షకి పాత్రుడు అవుతావు. ఆ రక్షణ ఎలా వస్తుందంటే బాప్తిసం ద్వారా వస్తుందండి. నోవాహు అనే వ్యక్తికి ప్రభు చెప్పాడు, ఆ యొక్క తండ్రి అయిన దేవుడు చెప్పాడు ఏమనంటే, అయ్యా ఈ యొక్క తరము వారిలో నువ్వు నిందారహితుడుగా కనపడ్డావు. ఈ తరము వారందరిలో కూడా నువ్వు గొప్పవాడిగా, మంచివాడిగా, కృప పొందిన వాడిగా కనపడ్డావు. కనుక నువ్వేం చేయాలంటే జల ప్రళయాన్ని నేను రప్పించబోతున్నా. ఒక ప్రళయాన్ని నేను రప్పించబోతున్నాను కనుక దాని నుంచి నువ్వు తప్పించబడాలి, రక్షించబడాలంటే ఏం చేయాలంటే నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏం చేయాలంటే ఒక ఓడని సిద్ధపరచుకో, ఒక ఓడని రెడీ చేసుకోయా అని చెప్పి నోవాహుకి చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత నోవాహు ఏం చేశాడంటే ఓడని సిద్ధపాటు చేసుకున్నాడు. సిద్ధపాటు చేస్తా ఉండగా చెప్తా ఉన్నాడు అందరికి ఏమనంటే, అయ్యా జల ప్రళయం రాబోతూ ఉంది, జల ప్రళయం రాబోతూ ఉందయ్యా. ఆ ప్రళయంలో నువ్వు తప్పించబడాలంటే మీరు కూడా వచ్చి ఏం చేయాలంటే ఈ ఓడలోకి రండి, ఈ ఓడలో ప్రవేశించండి అయ్యా అని చెప్పి బ్రతిమలాడాడండి. అందరూ కూడా నోవాహును చూసి ఏం చేశారంటే, ఈరోజు మేము కూడా పాంప్లెట్లు ఇస్తానికి కానీ లేకపోతే గ్రౌండ్ వర్క్ చేస్తుంటే చాలా మంది నవ్వుకుంటా ఉన్నారు. మాకు ఎలా ఉందంటే అందరు నవ్వుకుంటుంటే సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ఆ రోజు నోవాహును చూసి కూడా ఏం చేశారు, ఆయనకి పిచ్చబట్టిందిరా, ఆయనతో పాటు వీళ్ళకి కూడా పిచ్చబట్టిందిరా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజమే, మాకు పిచ్చే పట్టింది. ఎందుకంటే రాబోతుంది ఉపద్రవం, రాబోతుంది. ఆ ఉపద్రవం నుంచి తప్పించబడాలని ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని, మా యొక్క రక్త సంబంధికులు, మా సోదరులు, మన యొక్క బంధువులు అందరూ కూడా రక్షించబడాలి, ఆ ఉపద్రవం నుంచి తప్పించబడాలని మాకు ఆ పెచ్చతో ఏం చేస్తున్నామంటే ఈ పరిచర్యని జరిగిస్తామంది. నోవాహుని అయ్యా నువ్వు ఓడ సిద్ధపరిచయ్యా అంటే నిజంగా దాన్ని సిద్ధపరుస్తుండడానికి తన కుటుంబం ఒక్కరు తప్ప ఎవరు సహకరించడానికి ఇష్టపడలేదు. సహకరించడం కాకుండా, సహకరించకపోయింది కాకుండా నోవాహును చూసినప్పుడు ఏం చేశారంటే హేళన చేశారు, నవ్వుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు వర్షం పడడం తెలియదు, వర్షం రావడం వారికి ఎవరికి కూడా తెలియదు. కానీ వర్షం వస్తుంది, ప్రళయమే రాబోతుందని చెప్తున్నాడు ఈయన. నమ్మశక్యంగా లేదు. కానీ నోవాహు ఏం చేశాడంటే, అయ్యా ఎప్పుడు వర్షం రాదు కదా, అది ఎలా ఉంటుందని చెప్పి అడగలేదండి. అడిగాడా? వర్షం ఎలాగుంటుంది అయ్యా, ప్రళయం ఎలాగుంటుందని చెప్పి అడగలేదండి. ఆ తండ్రి అయిన దేవుడు సెలవిచ్చిన మాటను ఏం చేశాడంటే నమ్మాడు. తప్పకుండా ఏం చేస్తాడు, ప్రళయం రాబోతుందని నమ్మాడు. నమ్మి ఏం చేశాడంటే వాడని సిద్ధపాటు చేశాడు. సిద్ధపాటు చేసిన తర్వాత పిలిచాడు, కానీ ఎవరు రాలేదు. అయ్యా ఇక ఎవరు రావట్లేదు అయ్యా అంటే మీ ఇంటి వాళ్ళందరూ ఏం చేయాలి, వాడలోకి ప్రవేశించండి. వెళ్ళిపోయారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. కొన్ని పక్షులు, కొన్ని జాతులు, దాదాపుగా ప్రజలు వస్తారని చెప్పి ఏం చేశాడంటే 3 అంతస్తులు చేయించాడండి. ఎవరు రాలా. అయితే ఏమైంది, అయినప్పటికీ కూడా రానప్పటికీ కూడా ఏమైందంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఏం చేయాలి, వాడిలోకి ప్రవేశించండి అయ్యా అన్నారు. ఈరోజు ఒకవేళ ఈ యొక్క మీటింగ్లో కూడా, ఈ యొక్క సభల్లో కూడా ఇప్పుడు కూడా మీకు చెబుతుంది ఏంటంటే ప్రళయం రాబోతుంది. అంచె దినములలో ఏం రాబోతున్నాయి, అపాయకరమైన కాలములు రాబోతూ ఉన్నాయి. అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం, కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఈ కడవరి దినాల్లో ఉండగా, అంత్యకాలంలో ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మేఘారుడై రాబోతూ ఉండగా ఎప్పుడైనా సరే ఏం చేయమంటున్నాడంటే ఓడలోకి ప్రవేశించండి. రక్షణనే యొక్క ఓడలోకి ఏం చేయాలి, ప్రవేశించండి పిలుస్తా ఉన్నామండి. ఇంకా మేము ప్రవేశించము, ఇంకా మాకు టైం ఉందంటే తప్పకుండా తలుపు వేయబడింది, వర్షం మొదలైంది. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం మొదలైంది, అది ప్రళయంగా మార్చబడింది, ఓడ పైకి తేలుతా ఉంది. నోవాహు అంటే ఇంకా అవకాశం ఉందండి. ఇక పిలిచినప్పటికి కూడా అయ్యా ఓడ తలుపు వేయబడిన తర్వాత ఇక తలుపు తీసే అవకాశం లేదు. అయ్యా మేము మునిగిపోతున్నాం, నోవాహు బాబాయ్ మేము మునిగిపోతున్నాం, అయ్యా మీతో పాటు తిరిగిన వాళ్ళం అని చెప్పి నోవాహు గారిని పిలుస్తా ఉన్నారు. కానీ తలుపు వేయబడిన తర్వాత తలుపుకి ఏమవగా
తీయబడిన ప్రళయం పైకి లేచిపోయింది. ప్రజలందరూ కూడా ఆ ప్రళయంలో ఏమైపోయారు? ప్రచండ ప్రళయంలో మునిగిపోవడం జరిగిందండి. కనుక మన జీవితాల్లో కూడా ఇప్పుడైనా సరే ఏం చేయాలి? రక్షణలోకి రాకుండా, రక్షణ పొందకుండా వదిలేస్తే తప్పకుండా ఒక మాటను చూపించి నేను ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి పేతురు 3వ అధ్యాయం ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 మంది నీటి ద్వారా ఏం చేశారు? రక్షణ పొందారు. ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటన చేసినప్పటికీ ఎవరూ రక్షించబడలేదండి. 8 మంది ఏం చేశారు? రక్షణ పొందారు. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఈరోజు మీ కుటుంబాల్లో రక్షణ లేని వారు తప్పకుండా నమ్మి బాప్తీసం పొందితే మీరు రక్షించబడతారని, మన పాపాలను ఒప్పుకుంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన నమ్మదగిన వాడు కనుక తప్పకుండా నేను సమస్త దుర్నీతి నుంచి ఏం చేస్తాను? నేను పవిత్రులుగా చేసి నేను పరిశుద్ధపరిచి నీకు సమస్తమైన దుర్నీతి, అది ఎలాంటి పాపమైనా ఎలాంటి పరిస్థితి అయినా పరిస్థితి నుంచి తొలగించి నీకు గొప్ప రక్షణ ఇవ్వడానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో చనిపోయారండి. ఆ చనిపోయిన యేసుని ఇప్పుడైన సభల ద్వారా రక్షణ పొందాలని మీకు అందరికి కూడా దండం పెట్టి రక్షణ లేని వారికి రక్షణ పొందండి. రక్షించబడిన మన జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటూ మా ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా, నీకే స్తుతులు, కృతజ్ఞత, వందనాలు. నీ చిత్తమైన నా తండ్రి నీ కృప యేసయ్యా, ఆ రోజు నమ్మదగిన వాడుగా ఉన్నావు, నమ్మకమైన వాడుగా మా తోడుగా ఉన్నావయ్యా. నేను నమ్మిన చెల్లెల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదయ్యా, సహాయం చేయక మానలేదయ్యా. తండ్రి నీకు వందనాలు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అని చెప్తున్నావు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన మా సహాయకుడిగా ఉన్నావు. నిజంగా మరియా, మార్తా, లాజరు ఆపత్తులో ఉంటే నమ్ముకుంటే వారిని ఓదార్చావయ్యా. ప్రతికూలమైన పరిస్థితుల్లో శారా నమ్మకముతో ఉంటే ఆమె గర్భం ధరించడానికి కారకురాలు అయిందయ్యా. నమ్మి బాప్తీసం పొందమని చెప్తున్నావు. బాప్తీసం కోసం వాడలోకి రమ్మని చెప్తూ ఉన్నావు. నిజంగా నోవాహు 8 మందిని ఆ వాడలో నీటి ద్వారా బాప్తీసం పొందారయ్యా. నిజంగా ప్రజలు ఎవరు వినలేకపోయారయ్యా. ఈ రాత్రి విని వెళ్ళిపోయేవారిగా కాకుండా రక్షణ మూడు మనసు బాప్తీసములోకి ప్రతి ఒక్కరిని కూడా నడిపించి సహాయం చేయమని యేసునామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పెట్ట మీ అందరికి వందనాలు. ఒక్కసారి నిలబడి చిన్న ఆరాధన